సో హాయ్ గైస్, ఈ వీక్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన మూవీ అప్డేట్స్ని తీసుకొని మీ ముందుకు వచ్చేసా. అండ్ ఈ వీక్ మరీ ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు, మ్యాక్సిమం ఉన్న మట్టుకు అన్నీ కవర్ చేస్తాను. సో అవేంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ కపుల్ సాంగ్ ఈ వీక్ రిలీజ్ అయింది. ఫస్ట్ టైం విన్నప్పుడు నాకైతే అంత ఎక్కలేదు, కానీ ఒక 2-3 సార్లు విన్నాక బాగా అనిపించింది. బట్ ఎక్స్పెక్టింగ్ మోర్. కానీ చంద్రబోస్ గారి లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ లిరికల్ వీడియో అంటే ఎడిటింగ్లో లిరిక్స్ రాయడం, మధ్యలో మేకింగ్ వీడియోస్ పెట్టడం, 1-2 చోట్ల ఒరిజినల్ వీడియో క్లిప్స్ని రివీల్ చేయడం, ఇదే మనకు తెలిసింది. కానీ ఫస్ట్ టైం లిరికల్ వీడియో మొత్తం ఆన్ సెట్లో సెటప్ చేసి వాళ్ళు మేకప్ అవుతుండగా రిహార్సల్ చేస్తుండగా ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి సాంగ్ రిలీజ్ చేయడం చాలా యూనిక్గా ఉంది. ఏదైనా సుక్కు గారి థాట్ ప్రాసెస్సే వేరబ్బా. అండ్ ఈ కపుల్ సాంగ్ తెలుగు వెర్షన్లో 24 అవర్స్లో 10 మిలియన్ వ్యూస్ని అచీవ్ చేసింది. ఓవరాల్గా ఇప్పటివరకు అన్ని లాంగ్వేజెస్ కలిపి 53 మిలియన్ వ్యూస్ని అందుకుంది. ఇదేలా ఉంటే పుష్ప సాంగ్ రీసెంట్గా ఆల్ లాంగ్వేజెస్ కలిపి 100 మిలియన్ వ్యూస్ని గెయిన్ చేసింది. అండ్ రీసెంట్గా పుష్ప 2 మూవీ షూట్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో జరిగింది. ఇందులో అల్లు అర్జున్ గారు అండ్ ఫహద్ ఫాజిల్ గారి మీద ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారు. మోస్ట్లీ జూన్ ఎండింగ్ కల్లా ఈ మూవీ షూట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం, పుష్ప 2 తర్వాత సుక్కు గారు అండ్ అల్లు అర్జున్ గారు ఇండివిజువల్గా 2 సినిమాలు చేసిన తర్వాత పుష్ప 3 పనులు మొదలు పెడతారంట. అండ్ పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప 3కి క్లిఫ్ హ్యాంగర్ కూడా అటాచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ మోస్ట్లీ సెప్టెంబర్ 27 నుంచి తప్పుకుంటుంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. అండ్ ఆ ప్లేస్ని ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్ ఆక్యుపై చేసుకున్నారు. అయితే ఓజీ ఒకవేళ ఇన్ టైంలో వస్తే మాత్రం మేము వెనక్కి వెళ్ళిపోతామన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అండ్ ఓజీ వెళ్ళినా కూడా ఇదే ఇయర్లో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవబోతుంది. కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మూవీయే ఫినిష్ అవ్వాలి, ఆ తర్వాతే ఏ సినిమా అయినా. ఎందుకంటే ఇప్పటికీ ఈ సినిమా చాలా లేట్ అయిపోయింది. సో ఆయన ఒక 25 డేస్ కాల్ షీట్స్ ఇస్తే ఆయన పార్ట్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. టీం ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఇవ్వడమే లేట్. అండ్ డైరెక్టర్ క్రిష్ గారు తప్పుకొని ఈ ప్రాజెక్ట్ని ఏఎం రత్నం గారి సన్ జ్యోతి గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, లాస్ట్ వీక్ చెప్పినట్టు ఈ వీక్ ప్రభాస్ అన్న కల్కి మూవీ ప్రీలోడ్ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్కి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంత కాదు. నాగశ్విన్ గారి విజన్ని పొగడిన వాడే లేడు. ఇందులో మన బుజ్జి అండ్ భైరవ లైఫ్ స్టైల్స్ని చూపించడమే కాదు, వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలా పార్ట్నర్స్ అయ్యారు, వాళ్ళ అంబిషన్స్ ఏంటి, అండ్ కాంప్లెక్స్ వరల్డ్కి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే ఈ ప్రీలోడ్ ఎపిసోడ్స్ని చూసేయండి. ప్రజెంట్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. అండ్ దీని మీద నా రివ్యూ అండ్ డీకోడ్ వీడియో కూడా చేశాను, చూడలేని వాళ్ళంటే చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన ప్రభు గారు జనరల్గా మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే హార్ట్లో 80% బ్లాకులు ఉన్నాయని బైపాస్ సర్జరీ చేయాలన్నారంట. అండ్ ఈ విషయం చిరంజీవి గారికి తెలియడంతో వెంటనే రియాక్ట్ అయ్యి స్టార్ హాస్పిటల్స్కి ఫోన్ చేసి డాక్టర్స్తో మాట్లాడి ప్రభు గారిని అడ్మిట్ చేసుకోమని ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. సో వాళ్ళు మొత్తం చెక్ చేసి దీనికి సర్జరీ అవసరం లేదు, స్టంట్స్ వేస్తే చాలని ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేశారు. రీసెంట్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ప్రభు గారు. అండ్ ఈ విషయంపై సహాయం చేసినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దైవం మనుష్య రూపేణ అంటే ఇదేనేమో, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. అండ్ ఇంకొన్ని 1-లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. ధమాకా మూవీ లీడ్ పేరు శ్రీలీల గారు అండ్ రవితేజ గారు మరొకసారి కొలాబరేట్ అవుతున్నారు. రవితేజ గారు 75th ఫిల్మ్గా రాబోతున్న ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ భాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంట. సంక్రాంతి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మూవీ టీం. ఇదిలా ఉంటే రవితేజ గారు లాస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ప్రజెంట్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నిజంగా ఇది చాలా గ్రేట్ మూవ్. ఈ విషయంలో ఇండియన్ సినిమాకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది ఈ మూవీ. అండ్ సాయి ధరమ్ తేజ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ May 13th పూజా శర్మని ఫినిష్ చేసుకుంది. అండ్ ఈ మూవీ షూట్ June 20th నుంచి స్టార్ట్ అవబోతుందంట. ఇది పాన్ ఇండియన్ మూవీ. రోహిత్ అనే డెబ్యూ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాస్టింగ్ డీటెయిల్స్ ఫర్దర్గా తెలుస్తుంది. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియో రివీల్ చేశారు. ఇది కళ్యాణ్ రామ్ గారి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. అండ్ డైరెక్టర్ గుణశేఖర్ గారు చాలా గ్యాప్ తర్వాత ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు రీసెంట్గా. ఈ మూవీ నేమ్ వచ్చి యూఫోరియా. ఇంకా హీరో హీరోయిన్ విలన్ ఎలాంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదు, జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో రివీల్ చేశారు అంతే. అండ్ బాలకృష్ణ గారి సన్ మోక్షజ్ఞ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న సత్యానందం గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ తీసుకుంటున్నారు. అయితే నన్ను కానీ తాతయ్య గారిని కానీ ఇన్స్పిరేషన్గా మాత్రం తీసుకోకు, నీ తోటి యంగ్స్టర్స్ అయిన సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడవిశేష్ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోమని సలహా ఇచ్చి పంపించారంట మన బాలయ్య బాబు. అండ్ నితిన్ గారి తమ్ముడు మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కోసం అంతకు ముందేమో 8 కోట్లు పెడితే ఇప్పుడు ₹1 కోటి పెట్టి ఇంకొక యాక్షన్ బ్లాక్ ఫినిష్ చేశారు. అండ్ ఫైట్లకే 10 కోట్లు పెట్టేశారు మూవీ టీం. అండ్ నితిన్ గారి కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ. కానీ ఆయనకున్న మార్కెట్కి ఈ రిస్క్ అవసరమని నా ఒపీనియన్. మేబీ కంటెంట్ మీద ఉన్న వాళ్ళకున్న బ్లైండ్ నమ్మకమేమో. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ మాత్రం గట్టిగా రాబట్టింది. అండ్ 2 డేస్లో వచ్చిన కలెక్షన్ కాకుండా ఇంకా 5 crores కలెక్ట్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ మూవీకి ముందు అనుకున్న హీరో శర్వానంద్ గారు.
కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ విశ్వక్సేన్ గారి చేతుల మీదకి వెళ్ళింది. ఇన్ కేస్ విశ్వక్సేన్ గారు కాకుండా శర్వానంద్ గారు కనుక ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ మొత్తానికి ప్రశాంత్ వర్మ గారు అండ్ రణ్వీర్ సింగ్ గారి ప్రాజెక్ట్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి ఎప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్సే లేదు. అండ్ శర్వానంద్ గారు మనమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 5th ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్కి రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారంట. బట్ ఏదైనా పర్మిషన్స్ వస్తేనే సెట్ అవుతుంది, లేదంటే హైదరాబాద్లోనే. అండ్ డబుల్ ఎస్పర్ట్ మూవీ షూటింగ్ ప్రజెంట్ ముంబైలో జరుగుతుంది. 4 రోజుల క్రితం మన ర్యాపో ఈ షూట్లో జాయిన్ అయ్యారు. ఈ షూట్ 1 వీక్ జరుగుతుంది. అండ్ ప్రేమల మూవీ ఫేమ్ అమితా తన నెక్స్ట్ తమిళ మూవీ లవ్ టుడే మూవీ డైరెక్టర్ అండ్ హీరో ప్రదీప్ గారితో చేస్తున్నారు. డైరెక్టర్ సుధా కొంగార్ గారి అసిస్టెంట్ అయిన కీర్తి స్వరన్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ జూన్ 7th కమల్ హాసన్ గారి ఇండియన్ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకా మన ప్రభాస్ అన్న చక్రం మూవీ అయితే జూన్ 8th రిలీజ్ అవబోతుంది. సో లాస్ట్ న్యూస్ వచ్చి తలపతి విజయ్ గారు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో 2 సాంగ్స్ పాడబోతున్నారంట. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్ అందిస్తున్నారు. రైట్, అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. పెద్దగా అయితే లేవు, ఉన్న మట్టుకు మొత్తం కవర్ చేశా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.